వలీల్ని బాబాల్ని ఆరాధించమని, వాళ్ళ సమాధులు చేసుకుని ఆరాధించమని ఖురాన్లో ఎక్కడా లేదు. పైపెచ్చు దైవము ఖురాన్లో అన్నాడు 10వ అధ్యాయము వాక్యం 18, వయఅబుదూన మిన్ దూనిల్లాహి మా లా యదుర్రుహుమ్ వలా యన్ఫఉహుమ్ వయఖూలున హౌలాయి షుఫాఉనా ఇందల్లాహ్ కుల్ అతునబ్బిఉనల్లాహ్ బిమా లా యఅలము ఫిస్ సమావాతి వలా ఫిల్ అర్ది సుబ్హానహు వ తఆలా అమ్మా యుష్రికూన్. ప్రజలు లాభం కానీ నష్టం కానీ చేయనటువంటి వారిని ఆరాధిస్తున్నారు. పైగా ఇలా అంటున్నారు, వారు అల్లాహ్ వద్ద మా సిఫారసు చేస్తారని. వారితో చెప్పు ఓ ప్రవక్త, అల్లాహ్కి తెలియని విషయాలు మీరు నేర్పిస్తున్నారా? సుబ్హానహు వ తఆలా అమ్మా యుష్రికూన్. ఇటువంటి షిర్క్ నుండి అల్లాహ్ పరిశుద్ధుడు. సోదరులారా, ఒకవేళ అల్లాహ్తో పాటు ఎవరైనా ఆరాధ్య దైవము ఉన్నట్టయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని ఆరాధించే అనుమతి ఇవ్వచ్చు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆరాధన యొక్క అనుమతి కూడా ఎక్కడా లేదు. ఆయన గురించి కూడా అల్లాహ్ ఖురాన్లో అన్నాడు, 7వ అధ్యాయము సూరా అల్ ఆరాఫ్ వాక్యం 188. అందులో అల్లాహ్ అన్నాడు, యా కుల్ లా అమ్లికు లినఫ్సి నఫన్ వలా జర్రన్ ఇల్లా మాషా అల్లాహ్ వలో కుంతు ఆలముల్ గైబ్ లస్తక్సర్తు మినల్ ఖైర్ వమా మస్సని అస్సూ ఇన్ అనా ఇల్లా నదీరు బషీర్ లిఖౌమి యుమినూన్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు చెప్పండి, నేను స్వయంగా నా ఆత్మకి ఏ విధమైన లాభం కానీ నష్టం కానీ చేసుకునే అధికారం నాకు లేదు అని ప్రవక్త ముహమ్మద్ వారికి ఇలా చెప్పని అల్లాహ్ అన్నాడు. నేను స్వయంగా నా ఆత్మ కోసం ఏ విధమైన లాభం కానీ నష్టం కానీ చేసుకునే అధికారం అర్హత లేదు. కానీ అల్లాహ్ ఎంత తలుచుకుంటే అంతే చేసుకోగలను. ఒకవేళ నాకే గనక అగోచర జ్ఞానం ఉన్నట్టయితే ఏ చెడు కూడా ఏ కష్టము కూడా నాకు అంటకుండా ఉంటుంది. కానీ నేను కేవలం హెచ్చరించే వాడిని మాత్రమే అని చెప్పాను. సోదరులారా, ఖురాన్ ఆయత్ ద్వారా ప్రవక్తలందరికీ పెళ్ళి అయినట్టుంది. ఒకవేళ ఆయనకి అవ్వలేదు అంటే ఆయన కూడా అయి తీరుతుంది, ఎందుకంటే ఖురాన్ చెప్పింది కాబట్టి. ఇన్నల్లాహు మలాయికతు యసల్లూన అలన్ నబీ ఎందులో చెప్పబడిందా? ఖురాన్లో. ఎందుకు చెప్పబడిందా? సోదరులారా, అల్లాహ్ మరియు దూతలు ప్రవక్తపై శాంతి గురించి కారుణ్యం గురించి దీవిస్తున్నారు. మీరు కూడా విశ్వాసులారా దీవించండి అంటే ఈ ప్రశ్న అడిగేవారి ఉద్దేశం ఏంటంటే, మీరు మరి పాటలు పాడట్లేదు కదా, యా నబీ సలాం అలైకుం, యా రసూల్ సలాం అలైకుం, మీరు ఇలా సలాం పంపించట్లేదు కదా అనే ఉద్దేశమే అనుకుంటున్నాను. సోదరులారా, ఈ రకంగా సలాం పంపించే అనుమతి ప్రవక్త వారు ఇవ్వలేదు. ఉదాహరణకు మీ గురువు గారు మసీదుకు వస్తున్నారు, మీరు నించొని యా ఇమాం సలాం అలైకుం, యా ఇమాం సలాం అలైకుం అనండి. ఏరా నీకు కేలి అయిపోయిందా, వేళకులవా అని అంటాడు. అంతే అస్సలాం అలైకుం అని అంటే అది గౌరవం ఉంది. అస్సలాం అలైకుం రహమతుల్లాహి వబర్కాతు అన్న గౌరవంగా ఉంది. పాటతో చెప్తే ఏమనుకుంటాడు, వీడికి ఏలకులం అయిపోయిందేంటి అని అనుకుంటాడు. అలా సలాం పంపింది లేదు. అల్లాహ్ అనుమతి ఇచ్చాడు వారిపై దరూద్ ఎలా పంపించాలి, సలాం ఎలా పంపించాలి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా నేర్పించారు. ప్రవక్త వారిపై సలాం ఎలా పంపించాలి సహాబాకి తెలియదు. అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు అన్హు ప్రవక్త వారి వెనకాతలు కూర్చొని జిబ్రైల్ పై సలాం, అల్లాహ్పై సలాం, ఓ ప్రవక్త మీపై కూడా సలాం అని అన్నారు. ప్రవక్త వారు తిరిగి అన్నారు, అబ్దుల్లా సలాం పంపించే పద్ధతి అది కాదని. ఆయన చేయి పట్టుకొని అన్నారు, అత్తయ్యాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యబాతు అస్సలాము అలైక అయ్యుహన్ నబియ్యు రహ్మతుల్లాహి వబర్కాతు అస్సలాము అలైనా వాలా ఇబాదిల్లాహి స్వాలిహీన్. ఈ విధంగా చదివితే ప్రవక్తపై సమస్త అల్లాహ్ యొక్క దాసులపై సలాం వెళ్ళిపోతుంది. అల్లాహ్పై సలాం పంపవలసిన అవసరం లేదు. అల్లాహ్ స్వయంగా సలాం శాంతిని పంచేవాడు, ఆయనకు శాంతి ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే సహాబా అడిగారు, ఓ
ఓ ప్రవక్త, సలాం పంపించడం నేర్చుకున్నావు, దరూద్ ఎలా పంపించాలి? అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మదిన్ వాలా అలీ ముహమ్మద్, దరూద్ ఇబ్రాహిం నేర్పించారు. ముస్లింలలో చిన్నాన్న కూతురుని ఎందుకు వివాహం చేసుకుంటారో అని చెప్పేవాళ్ళు సురేష్ గారు. ముస్లింలలో చిన్నాన్న కూతురుని ఎందుకు వివాహం చేసుకుంటారు? సోదరులారా, చిన్నాన్న కూతుర్ని ముస్లింలలో ఎందుకు వివాహం చేసుకుంటారు? అల్లా అనుమతి ఉన్నది కాబట్టి. సైంటిఫిక్గా ఈవి సుబ్బారావు గారి గురించి నేను చెప్పాను. అదే ఈవి సుబ్బారావు గారు ప్రతిభలో, అంటే శనివారం ప్రతిభ వస్తుంది ఈనాడులో, అందులో ఈవి సుబ్బారావు రిపోర్ట్ ఇస్తున్నారు, మేనరికాలు అవాంఛనీయము. మేనరికాలు అంటే మేనమామతో వివాహం చేసుకోవడం, మేనరికాలు ఇది అవాంఛనీయము. దీంట్లో జన్యులో అంటే జీన్స్ జన్యులో వైవిధ్యాన్ని తగ్గించేస్తుంది, రోగ నిరోధన తగ్గించేస్తుంది, అనురోగాలు రావచ్చు అని ఈవి సుబ్బారావు గారు అన్వేషణ. వృక్షాల్లో కూడా అది ఉన్నది, ఇతర జాతుల్లో కూడా అది ఉన్నది అని ఈవి సుబ్బారావు చెప్పారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఎవరెవరితో వివాహం చేసుకోకూడదో వరుసగా 4వ అధ్యాయం సూరే అన్-నిసా వాక్యం 23లో చెప్పాడు. హుర్రిమత్ అలైకుమ్ ఉమ్మహాతుకుమ్ వ బనాతుకుమ్ వ అమ్మాతుకుమ్ వ ఖాలాతుకుమ్ వ బనాతుల్ అఖి వ బనాతుల్ ఉఖ్తి. ఈ విధంగా వరుసగా ఎవరెవరితో వివాహం చేసుకోరు. అందులో మేనరికం అనేది హరాం చేశాడు, కానీ చిన్నాన్న కూతురుతో నిషేధం ఎక్కడ పెట్టలేదు. సైంటిఫిక్గా కూడా అది తప్పు అవ్వదు, ఎందుకంటే ఖురాన్ అటువంటి గ్రంథం. ఆడవారికి జ్ఞాపక శక్తి తక్కువ ఉంది అన్నారు కదా, మరి ఈ రోజు అన్ని రంగాలలో ఆడవాళ్ళని ముందుకు వెళ్తున్నారు, అది ఎలా సాధ్యం? ఆడవారికి జ్ఞాపక శక్తి తక్కువ ఉందని చెప్పారు కదా, ఈ రోజు అన్ని రంగాల్లో ఆడవారు ముందు ఉన్నారు కదా, మరి దానికి మీరేమంటారు? దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ప్రళయ సూచనలో ఒక సూచన, మగవాళ్ళతో ఆడవాళ్ళు కూడా కాంపిటీషన్లో వచ్చేస్తారన్నారు. రంగంలో, ప్రతి రంగంలో మగవాళ్ళలో ఆడవాళ్ళు కూడా కాంపిటీషన్ వచ్చేస్తారు. అంటే ప్రవక్త గారి సూచనలో ఒక సూచన జరుగుతుంది, దానివల్ల నష్టమే కానీ లాభం లేదు. నేను ఒక పాయింట్ చెప్తాను. సార్ధక్ అనే స్వచ్ఛంద సంస్థ ఉంటుంది. సార్ధక్ 2000లో వీరు భారతదేశం అంతా అన్వేషించారు. స్త్రీలలో ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో అన్వేషించి ఏమంటున్నారు, డిప్రెషన్కి 30% స్త్రీలు ఉద్యోగం చేసేవాళ్ళు గురైపోయారు, డిప్రెషన్. ఇంకోటి ఏంటి, పార్ట్నర్స్లో, భాగస్వాముల్లో ఇద్దరిలో గొడవలు ఎక్కువగా ఉద్యోగాలు చేసే వాళ్ళలోనే ఉన్నారు. సోదరులారా, అయితే స్త్రీలుకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక మంచి జీవితాన్ని ఇచ్చాడు. ఖురాన్లో ఏమన్నాడు, యా నిసా నబీ లస్తున్న కాహదిన్ మిన్ నిసాఇన్ ఇత్తఖైతున్న ఫలా తఖ్జాన బిల్ ఖౌలి ఫయత్మ అల్లది ఫీ కుల్బి మర్జున్ కుల్న ఖౌలం మారూఫా వకర్న ఫీ బుయూతికున్న వలా తబర్రజ్నా తబర్రుజల్ జాహిలియతిల్ ఊలా వాకిమ్న స్సలాత వాతీన జకాత వాతీన అల్లాహ వ రసూలహు ఇన్నమా యురీదుల్లాహు లియుజ్హిబ అన్కుముర్ రిజ్స అహ్లల్ బైతి వ యతహిరుకుమ్ తత్హీరా. 33వ అధ్యాయము 34వ వాక్యము సూరా అల్-అహ్జాబ్. ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, మీరు ఓ స్త్రీలారా ఇంటిలోనే ఎక్కువగా మీ స్థానాన్ని ఉంచండి. స్త్రీకి అల్లాహ్ ఇంటికి రాణిగా పెట్టాడు. హాయిగా ఇంట్లో ఉండి బ్రతకటం మానేసి బయటకు వెళ్ళిన స్త్రీ డిప్రెషన్ గురైంది, మెంటల్లీ చాలా డిప్రెషన్ గురైంది. ఎంతోమంది స్త్రీలు ఈరోజు విడాకులు, సంబంధాలు విడిపోవటం, కాల్చుకొని చనిపోవడం, సుసైడ్స్ చేసుకోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం, చనిపోవడం, ఇవన్నీ ఏంటి? చక్కగా ఇంట్లో బ్రతుకమ్మా అంటే లేదు బయటకు వెళ్తాను, వెళ్ళు, నీకే అది శిక్ష. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్త్రీలకి ఎక్కువగా ఇస్లాం షరియత్ పై ఆచరించే వాళ్ళు తమ స్త్రీల్ని ఇంట్లో పెట్టి పోషిస్తారు. చూడండి, ఒక్క పురుషుడే పోషిస్తాడు. పిల్లలు ఎక్కువ ఉన్నా, 5, 10 ఉన్నా, 10 మంది ఉన్నా, వారు హాయిగా ఇంట్లో బ్రతుకుతూ ఉంటారు. పక్కన మేమిద్దరము మాకొకరు పక్కన ఉన్నారు, కొట్టుకొని వస్తున్నారు వాళ్ళు. సోదరులారా, ఇది ఇస్లాం నేర్పించింది.